రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన పరిధిలో ఉన్న తిప్పాపురం గోశాలకు రైతులు భారీగా ఎండుగడ్డిని విరాళంగా అందజేశారు. పెద్దపల్లి జిల్లా కనుకుల మారుతినగర్, రామునిపల్లి, తొగర్రాయి ప్రాంతాలకు చెందిన జానకిరాం ట్రాక్టర్ ఓనర్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు ఈసారి 65 ట్రాక్టర్ల ఎండుగడ్డిని గోశాలకు అందించి తమ భక్తిని చాటుకున్నారు. గత 5 ఏళ్లుగా ఈ రైతులు గోశాలకు నిరంతరం సేవలు అందిస్తున్నారు. ప్రారంభంలో 10 ట్రాక్టర్లతో మొదలైన ఈ సేవా కార్యక్రమం గత ఏడాది 45 ట్రాక్టర్లకు చేరుకోగా ఈ ఏడాది 65 ట్రాక్టర్ల ఎండుగడ్డిని విరాళంగా అందించడం విశేషంగా నిలిచింది. రైతులు ఈ విరాళాన్ని దేవస్థానం డిఈఓ భాస్కర్ శర్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, గోశాల పర్యవేక్షకులు విజయ్, గోశాల జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి, ఆలయ ఉద్యోగులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి మాట్లాడుతూ గోశాలకు ఎండుగడ్డి, పచ్చగడ్డి, కూరగాయలు, పండ్లు తీసుకొచ్చి గోవులకు ఆహారం అందిస్తున్న భక్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోసేవ ఎంతో పుణ్యప్రదమైందని, ఆవులకు ఆహారం పెట్టడం ద్వారా అపారమైన పుణ్యం లభిస్తుందని పేర్కొన్నారు. శ్రీ జానకిరామ ట్రాక్టర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రైతులు మరియు ట్రాక్టర్ ఓనర్స్, డ్రైవర్ సంయుక్తంగా ఈ ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాల నుండి ఈ వేములవాడ దేవస్థానానికి ఈ కోడల కొరకు ఈ కట్టలు తరలించడం జరుగుతుంది. ఫస్ట్ కొద్దిగా మొదలు పెట్టినాము, కాస్త ఇప్పుడు పేరేసారి 40 తెచ్చినాం. ఈరోజు 60 బండ్లు తీసుకొచ్చినాం. అలాగే కనుకుల, రావునపల్లె, మారుతినగర్, మమ్మల్ని చూసి మా పక్క గ్రామాలైన తొగర్రాయి మరియు మంచరామి వాళ్ళిద్దరు కూడా ఈసారి హాజరుగా మా దాంట్లో కలిసిరు. మొత్తం కంప్లీట్గా ఈసారి 67 బండ్లు తీసుకురావడం జరిగింది వేములవాడకు, రాజరాజేశ్వర దేవస్థానం. నా పేరు గరిగంటి కుమార్. మాది కనుకుల గ్రామం, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా. మా యొక్క ట్రాక్టర్ యూనియన్ పేరు వచ్చేసి జానకిరామ ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్. మేము గత 5 సంవత్సరాల నుండి వేములవాడ రాజరాజేశ్వర స్వామి కోడలకు గడ్డి కట్టలు తరలించడం జరుగుతుంది. దాతల సహాయ సహకారాలతోని పోయిన సంవత్సరం 40 ట్రాక్టర్లు తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం మా గ్రామం కనుకుల, మారుతినగర్, మంచరామి, తొగర్రాయి అన్ని గ్రామాల తరపున 67 ట్రాక్టర్లు తీసుకురావడం జరిగింది. మమ్ములను ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి కోడెలకు పశుగ్రాసం ఇవ్వాలని కోరుచున్నాము. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ.